నమస్తే టీ న్యూస్ చూస్తున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగంధర్ రియల్ ఎస్టేట్. ఊరూరా పూలవనం, ప్రకృతి పరవశించే సంబరం. తంగేడు, గునుగు, బంతి చామంతులు, తీరొక్క పూలతో బతుకమ్మల కాంతులు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడబిడ్డల పాటలతో మారుమోగుతున్న వేళ మన స్టూడియోకొచ్చారు జానపద కళాకారులు గంగా, కేతమ్మ. ఇద్దరు చాలా బాగా పాడతారు. వాళ్ళతో మాట్లాడదాం. ఇద్దరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. గంగా, కేతమ్మ. థ్యాంక్ యూ మేడం, శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అందరికి శుభాకాంక్షలు మేడం. తెలంగాణ ఆడపడుచులకు కూడా వందనాలు, శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు అందరికి మహిళలకు. థ్యాంక్ యూ. గంగా, ఫస్ట్ ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం, తర్వాత మనం బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ పాట పాడతారు? అయితే అందరు ఉయ్యాల పాటలు అయితే బాగా పాడుకుంటారు అక్క. ప్రతి చిన్న పిల్లల కాడ నుంచి పెద్దోళ్ళు అందరు పాడేది ఒకటే ఉయ్యాల పాట. అది చిన్నగా పాడి మనం షురు చేసుకుందాం. తప్పకుండా. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదే ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదే ఉయ్యాలో, నెత్తిమీద సూర్యుడ ఉయ్యాలో, నీలవన్నె కడ ఉయ్యాలో, నెత్తిమీద సూర్యుడు ఉయ్యాలో, నీలవన్నె కడ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడ ఉయ్యాలో, బాలకుమారుడ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడ ఉయ్యాలో, బాలవన్నె కడ ఉయ్యాలో, పెద్దలకొచ్చింది ఉయ్యాలో, పెద్దరామస ఉయ్యాలో, పెద్దలకొచ్చింది ఉయ్యాలో, పెద్దరామస ఉయ్యాలో, బాలలకొచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో, బాలలకొచ్చింది ఉయ్యాలో, పెద్దరామస ఉయ్యాలో. లెక్క అందరు ఇదే పాట పాడతారు. అందుకనే ఈ పాట పాడదామని అనుకున్నా. ఈ పాటలు ఏంది, అసలు బతుకమ్మ పండుగ అయిపోదు. అస్సలు కాదు. ప్రతి స్టేజ్ పైన ఉంటుంది. ప్రతి చిన్న బతుకమ్మ దగ్గర నుంచి పెద్ద డీజే సాంగ్స్ తో సహా అన్ని చోట్ల బతుకమ్మ ఉంటుంది. ఇట్లాంటి పాటలు ఏంటంటే అందరు ఈజీగా హమ్ చేసుకునేటట్టు, పాడేటట్టు ఉంటాయి. సో గంగా, నువ్వు బతుకమ్మ పండుగ ఫస్ట్ చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? నీ గురించి ఫస్ట్ నుంచి కూడా ఎట్లా స్టార్ట్ అయింది ఈ జర్నీ? అయితే అక్క, ఫస్ట్ అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బతుకమ్మ లేదు, తీయడం అనేది ఆచారం లేదు. మా చుట్టుపక్కల అందరు ఆడుతుండే, మంచిగా తీసుకొస్తుండే, ఇంకా వాళ్ళతోని కలిసి పాటలు పాడడు చేస్తుండే. ఇంట్లో తీయకపోతుండే, అంత తెలియకపోతుండే. కానీ ఇంకా గల్లీలో పిల్లగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనైతే ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళకి ఎవరికి తెలియకుండా పోతుండే, మంచిగా ఆడుకుంటుండే. ఇంకా ఇట్లా అప్పట్లో ఏంటిదంటే ఇంకా కొంచెం మన లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటిదంటే ప్రసాదాలు, పప్పుల కొంచెం చక్కెర వేసుకొని, బెల్లం వేసుకొని, పెసరపప్పు, కందిపప్పు ప్రసాదం లెక్క తీసుకొని చిన్న ఆకుల ఆడొక పువ్వు ఈడొక పువ్వు తెంపుకొని చేసుకొని, కాలువలు ఉంటాయి కదా ఊర్లలో, కాలువలలో పేరిచ్చేది అప్పుడు చిన్నప్పుడు. ఇంకా తర్వాత స్టడీ కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా 9 రోజులు, ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా రెగ్యులర్ గా మా ఇంట్లో బతుకమ్మ, మా అత్త వాళ్ళ ఇంట్లో ఇంకా ఆచారం అట్లా జరిగేదక్క. ఈ చేంజ్ ఎట్లుంది అంటే, ఇంతకు ముందేమో చిన్నప్పటి నుంచి అంతా వేరే వాళ్ళు ఆడుతుంటే ఆడడం, వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత నీకు మీ ఇంట్లోనే బతుకమ్మ పేర్చడం చేయడం అదంతా చాలా, అసలు ఆ బతుకమ్మ 9 days అంటే ఇంకా ఆడపిల్లలకు చాలా అంటే చాలా ఎక్కడి నుంచి వస్తుందో కానీ వచ్చేస్తుంది, ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా నాకైతే అందరూ అత్తగారి ఇంటి నుంచి తల్లిగారి ఇంటికి వెళ్తారు. నాకు అత్తగారు తల్లిగారు ఒకటే దగ్గర కాబట్టి ఇంకా హ్యాపీ. మొత్తం మా అత్తమ్మ వాళ్ళే చూసుకుంటారు, మా ఆడపడుచు, మా వదిన కానివ్వండి, మంచిగా చూసుకుంటారు. ప్రతి ఒక్కటి చెప్తారు, అన్ని నేర్పించి. అంటే నాకు ఇంతకు ముందు తెలియదు కాబట్టి అన్ని నేర్పించి చేసిండ్రు. ఇప్పుడైతే ఎప్పుడు వస్తుందా బతుకమ్మ అని వెయిట్ చేస్తాము. ఆ రోజైతే అసలు ధూమ్ధామ్ ఉంటది. చేంజ్ అయితే మామూలు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. కింద మీరు ఎట్లా చేసుకుంటుండే బతుకమ్మ? మా చిన్నప్పుడు మా తాత దిక్కు జీతగాన్లు, 2 జీతగాన్లు మా తాతగారుకు, 2 జీతగాన్లు మా తాత, ముగ్గురు కలిసి సంచులు తీసుకొని తంగెడు, గునుగు పువ్వు, ఎర్రకట్ల పువ్వులు, నల్లకట్ల పువ్వులు, గోరంట పువ్వులు, నువ్వు పువ్వులు, రోకల బండ పువ్వులు, చామంతి పువ్వులు, షోంపు పువ్వు, నువ్వు చెట్లకున్న నువ్వు పువ్వుల కానించి తెచ్చి
ఒక సాప వరిసి తానం చేసుకొని మేము ఆడవాళ్ళమందరం రిల్లిస్తుంటే సాప కింద పెడుతుంటే పెద్ద పెద్ద 5 బతుకమ్మలు వేర్చినాక సద్దుల బతుకమ్మ నాడు బతుకమ్మలను వేర్చి పెరుగు అన్నము మామిడికాయ పచ్చడి అన్నము నిమ్మకాయ అన్నం 3 సద్దులు కట్టి ఒత్తిపత్తిలు చేసి ఇన్ని ఒడిబియ్యం తెల్ల బట్ట తెచ్చి దానికి పసుపు పెట్టి దానిలో కొన్ని ఒడిబియ్యం కలిపి ఆ తల్లి గౌరమ్మకు ఒడిబియ్యం కలిపి వరుసతోటి 5 సద్దులు కట్టి మనీల ముద్దలు కట్టి అన్ని సద్దులు ఆడ పెట్టి ముద్దలు పెట్టి మంగళారతి పెట్టి ఒడిబియ్యం పెట్టి ఆ తల్లికి గౌరమ్మకు దండం పెట్టి నీళ్ళార పోసి ఆకిట్లా నీళ్ళార పోసి దండం పెడితే మహాతల్లి గౌరమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం మా ఇంటికి రావాలని పెద్దలు బయటకు వచ్చి బిందెడు నీళ్ళార పోసి మా కాళ్ళకి దండం పెడితే ఆ బతుకమ్మను నెత్తిలెత్తుకొని వాగులకు పోయి సాయంత్రం 3 గంటలకు పోతే సాయంత్రం 8, 9 గంటల వరకు ఆటలు పాటలు అలరించి ఆడుకుంటూ పాడుకుంటూ ఆడవాళ్ళం అందరం ఊళ్ళకి వచ్చేటోళ్ళం. అది మా బతుకమ్మ పండుగ. ఎంత సంబరం ఉంటుండే ఎంత సంబరమా. నీ రైకి ఎట్లుంది, నీ సొమ్ములు ఎట్లున్నాయి, మీ అత్తగారు ఎట్లురు, నీ భర్త ఎట్లుండు, నీ భర్త మంచోడేనా, నీకు ఎంతమంది పిల్లలు, మీ అత్తగారు ఎక్కడ, ఇలాగే ఆడవాళ్ళు అందరం ఆడపిల్లలం కూర్చొని కష్ట సుఖాలు చెప్పుకుంటా ఏటి గట్టున చెరువు గట్టున ఇదే చాలా సంతోషం. ఆడపిల్లలకు సంవత్సరం ఒకసారి మేడం వాడినట్టు పెద్దలకు వచ్చింది పెదరమాస పండుగ, ఆడపిల్లలకు వచ్చింది సద్దుల పండుగని. అది ఒక్కటే తెలంగాణ ఆడపడుచులకే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అంటేనే ఆడపిల్లల ముసలమైన అమ్మగారింటి కాడ ఆశ ఉంటుందట. బతుకమ్మ పండుగ వచ్చింది నేను మా అమ్మగారింటికి పోవాలని. రాఖీ పౌర్ణానికి ముసలోళ్ళు ఎట్ట పోతారో ఈ బతుకమ్మ పండుగకు ఆడపిల్లలకు అంత ఆశ ఉంటుంది బతుకమ్మ పండుగ అంటే. అబ్బా ఒక మాటలో ఎంత బాగా చెప్పిండ్రు అసలుకైతే. అంటే ఒక మోడలే చెప్పేసిండ్రు నిజం. ఇంకోటి గంగ తను అన్నట్టు ఆడపిల్లలు ఆశగా ఎదురు చూసేవాళ్ళంటే ఇప్పుడు అంటే చాలా ఈజీ అయిపోయింది, కానీ అప్పట్లో ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా లేకుంటుండే. కానీ అయినా కూడా పుట్టింటికి వచ్చి బతుకమ్మ పండుగ చేసుకోవడం అనేది ఒక పసుపు కుంకుమ పెట్టిన పుట్టిల్లు కావాలి అన్నట్టు అంత సంబరంగా చేసుకునేటోళ్ళు, కష్ట సుఖాలు చెప్పుకునేటోళ్ళు. సో ఒక మంచి బతుకమ్మ పాట పాడండి గంగా. బతుకమ్మ పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగెడు పువ్వప్పునే గౌరమ్మ తంగాడు కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగడి ఎడికిన ఆడవలు పాండవలు తంగేడు చెట్టు కింద ఆండవలు పాండవలు ఆడవలు పాండవలు ఆనప్పతేనెలు ఆనవలు పాండవలు ఆనప్పతేనెలు ఆనప్పతేనెలు ముద్దగోరంటలు ఆనప్పతేనెలు ముద్దగోరంటలు ముద్దగోరంటలు జోడు ద్రాక్షలు ముద్దగోరంటలు జోడు ద్రాక్షలు జోడు ద్రాక్షలు గౌరమ్మ పూజలు జోడు ద్రాక్షలు గౌరమ్మ పూజలు ఘనమైన కొట్ట పువ్వే గౌరమ్మ గజ్జల్ల ఉండాలమే గౌరమ్మ ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆడవలు పాండవలు గుమ్మడి చెట్టు కింద ఆండవలు పాండవలు 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 ఆనప్పతేనెలు ఆండవలు పాండవలు ఆనప్పతేనెలు ముద్దగోరంటలు జోడు ద్రాక్షలు ముద్దగోరెంటలు జోడు ద్రాక్షలు గౌరమ్మ పూజలు ఘనమైన పూజలు గౌరమ్మ పూజలు ఘనమైన పూజలు ఘనమైన గన్నేరు పువ్వే గౌరమ్మ గజ్జల్ల ఉండాలమే గౌరమ్మ గౌరమ్మ వందనమే గౌరమ్మ గజ్జల్ల ఉండాలమే గౌరమ్మ అబ్బా, ఎంత బాగా పాడారు అసలు. ఆ ఊపంతా పాటలోనే కనిపిస్తుంది. మనం అంతా మొత్తం ఇట్లా అసలు బట్టి పట్టినట్టు ఎట్లా వచ్చేస్తుంది అట్లా అలవోకగా అలవోకగా చాలా మాటలు ఎంత గట్టిగా స్పష్టంగా ఉందో పాట కూడా అంతే స్పష్టంగా ఉంది. అయితే ముఖ్యంగా మీరు చిన్నప్పుడు ఏ పాటలు ఎక్కువ వాడుకుంటుండే? బతుకమ్మ పాటలు బాగా పాడదు మేడం, మస్తు పాడతాను నేను బతుకమ్మ పాటలు. 20, 30 వస్తాయి మేడం. పాటలు బాగానే పాడతాం. బతుకమ్మను వదిలిపెట్టినాక ఆమె నువ్వు నేను అందరం రెక్కల మీద చేతులు ఎలా వేసుకొని హోలీ ఇట్లా ఇది సద్దలు బండే ముమ్మిరి బండి గట్టు రామన్న బండి కింద పెద్దదినే బంగారు నోములు నోమంగా తీగే దిద్దులు దిద్దంగా తిరువని బొట్లు పెట్టంగా గౌరీదేవి గద్దాకు రాజులు మెచ్చిన తేజాకు కొడారు బండి కొడుకుల తీగే రామారెక్కల్లో దసిరి మొగ్గల్లో అనుకుంటే ఇట్లా ఆడవాళ్ళం అందరం ముంగట ఒక జంట 5 మంది వెనుకొక జంట వాడుకుంటా ఇళ్ళకి పోదాం 12 గంటకు రాత్రి. అన్ని బతుకమ్మలై పోయినాక ఆ రోజు ఇళ్ళకి బయటకి సానువు చల్లి కలాపు చల్లి ముగ్గులు వేసుకొని ఇంత పెసరబాబు
ముద్దపప్పు వండుకొని ఇంత పచ్చిపులుసు చేసుకొని 2 కిలోల బియ్యం ఆరబెట్టుకుంటే పెద్ద బతుకమ్మ పండుగ మాకు. ఎందుకంటే రోజు గట్క రాజ్యం మాది, నల్లగొండ అంటేనే గట్క రాజ్యం మేడం. ఆ ఇళ్ళకి మంచిగా ఇంత ముగ్గు పెట్టుకొని ఆ పప్పు పచ్చిపులుసు చేసి బతుకమ్మలు ఇంటి నిండా 5 బతుకమ్మలు కనపడితే ఎంత కోట్ల సంపాదన సంతోషం అన్నాడు బతుకమ్మ పండుగ అంటేనే. ఇక సంవత్సరం దానిక మరవకుంటా పండుగ ఆడపిల్లలు అంత సంబరం ఉండేది. గట్క నుంచి ఆ రోజు అన్నం వండుకుంటే అంత పండగ ఆనందం అయ్యేలా చాలా. దాని విలువ ఇప్పుడు నిజంగా చాలా మందికి తెలియట్లేదు. ఇప్పుడు మళ్ళా గట్క రాజ్యం అవుతుంది. ఆరోగ్యం బాగాలేక అప్పుడు అన్నం కావాలి తినేవాళ్ళు, ఇప్పుడు ఆరోగ్యం లేక తినలే, ఇప్పుడు ఉండి తింటలేరు మేడం అన్నట్టు. ఉండి తింటలేరు, ఉండి తింటే ఏమేమి కావాలి అయిపోతున్నాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవాజుబై మానేపల్లి జ్యువెలర్స్ కో పవాజుబై యుగంధర్ రియల్ ఎస్టేట్. సో గంగ ఒక మంచి బతుకమ్మ పాట అయితే అక్క నేను పాడిన పాట మా గురువు అష్టగంగధర్ రాశారు నా కోసము. అంటే నాకు ఊత పదం అన్నమాట, ఇగో అగో అని చెప్పేసి మాట్లాడతాను అనమాట. మన నిజామాబాద్ సైడ్ వాళ్ళు అట్లనే మాట్లాడతారు. అది అగో అగో అని చెప్పేసి ఊత పదం అన్నది. ఇంకా మా సార్ అదే దానిపైన పాట రాసిండు నా కోసము. మా ఛానల్లోనే ఉంది, అట్లనే రిలీజ్ అయింది పోయిన సంవత్సరం. అదే పాట ఇప్పుడు మీకోసం. ఖచ్చితంగా. అగ్గో సుజ్జక్క సిరిసిల్ల రాజన్న సిరిపట్టు సీరే గట్టిందో, ఇగ్గో సూనిత బంగారు వన్నెల అల్లికరైకే తొడిగిందో. అగ్గో సుజ్జక్క సిరిసిల్ల రాజన్న సిరిపట్టు సీరే గట్టిందో, ఇగ్గో సూనిత బంగారు వన్నెల అల్లికరైకే తొడిగిందో. మా ఆడకట్టు అక్కలంతా ముస్తాబయ్యి వస్తుండ్రో, మా పాపలు పడుచులు పూల పండగలో బోలలాడుతుండ్రో. అగో ఆడవే ఆట సప్పట్ల దరువుల మోత, ఇగో పాడవే పాట ఉయ్యాల బతుకమ్మ పాట. అగో ఆడవే ఆట సప్పట్ల దరువుల మోత, ఇగో పాడవే పాట ఉయ్యాల బతుకమ్మ పాట. తంగేడు గునుగు పూలు గుమ్మడి బంతి చేమంతి, తంగేడు గునుగు పూలు గుమ్మడి బంతి చేమంతి, తీరొక్క పూలతోనే పెరిచెరే గౌరమ్మ. ఆడబిడ్డ క్షేమం కోరి అందరొక్క దాట చేరి, రోజొక్క అలంకారంతో నిష్టతో నిన్ను కోరేము. పూలని పూజించే పండగమ్మ, ప్రపంచాన ఇంకెడా లేనే లేదమ్మా. ఆదిశక్తి అవతారమే నీదమ్మా, ఆడబిడ్డ రక్షణకై రావమ్మ. అగో ఆడవే ఆట సపట్ల గరువుల మోత, ఇగో పాడవే పాట ఉయ్యాల బతుకమ్మ పాట. అగో పాడవే ఆట సపట్ల గరువుల మోత, ఇగో పాడవే పాట బతుకమ్మ పాట. మా ఊరు చల్లగా చూడు పాడి పంట పచ్చగా చూడు, మా ఊరు చల్లగా చూడు పాడి పంట పచ్చగా చూడు, రైతన్న మోములో ఆనందం నింపమ్మా. ఆడబిడ్డలందరికీ ఆరాధ్య దైవం నీవే, ఆడిపాడి ఆనందంగా ఆరాధించెము నిన్నే. ఎంగిలి బతుకమ్మతో ఏ తెంచినవమ్మా, సద్దుల బతుకమ్మతో సాగనం ప్రేమమ్మ. గంగమ్మ ఒడిలోకి మా గౌరమ్మ, పోయి మళ్ళీ రావే తల్లి మా బతుకమ్మ. అగో ఆడవే ఆట సప్పట్ల దరువుల మోత, ఇగో పాడవే పాట ఉయ్యాల బతుకమ్మ పాట. అగో ఆడవే ఆట ఉయ్యాల బతుకమ్మ పాట, అగో పాడవే పాట ఉయ్యాల బతుకమ్మ పాట. సూపర్ గంగా, చాలా బాగా పాడావు. అలాగే ఎప్పటి నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేసావు నువ్వు? పాటలు అంటే కళాకారిణిగా ఎప్పటి నుంచి మారిపోయావు? నేను చిన్నప్పటి నుంచి స్వాధ్యాయకి వెళ్తుండే అక్క. స్వాధ్యాయ అట్లా దాదాజీ అప్పుడు చిన్న బిఎస్కే కేంద్రాలు అట్లా ఉంటుండే. అట్లా పాడాలని ఇంట్రెస్ట్ ఉంటుండే. సో స్కూల్కి వచ్చేసరికి నా ఫ్రెండ్స్ అందరు వాడుతుండే, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుండే. అరే నేను కూడా వాడాలా, నాకు కూడా ఏదో ఒకటి అనిపించింది. తర్వాత ఇంకా స్టడీకి వచ్చేసరికి డిగ్రీలో స్టార్ట్ అయింది. కలెక్టర్ గ్రౌండ్లో నేను పాడడానికి వెళ్ళిన యాక్చువల్లీ. సో కలెక్టర్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ ముందు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నిజామాబాద్ జిల్లా గురించి చేయడం స్టార్ట్ చేసినాం. అక్కడ మా గురువు గారు మా హాస్టల్కి వచ్చి, మేము ఉంటున్న హాస్టల్లో లేడీస్ అందరినీ, మా గురువు గారు అట్లనే మీనక్క అని, తను ఇంకా మా రెండో గురువు అన్నమాట. తను చాలా బాగా నేర్పిస్తుంది అన్ని. ఇంకా తను ఇద్దరు వచ్చి నేర్పించి చాలా హార్డ్ ఉండే డ్యాన్స్. సో అందరు డ్రాప్ అయినరు, నేను ఒక్కదాన్ని మిగిలిన.
మా ఫ్రెండ్ స్రవంతి. సో మేము ఇంకా మీనక్క ఇట్లా మేమందరం కలిసి డాన్స్ చేసినాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది పేపర్లో రావడం. ఇంకా తెలంగాణ మూమెంట్, అప్పుడు తెలంగాణ ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇంకా పాట కూడా పాడాలి అని చెప్పేసి నేర్చుకొని ఒక చిన్న పాట ఫస్ట్ నేను పాడినది, అది మీకు పాడి వినిపిస్తా. తప్పకుండా. కట్టు కట్టర బండి కాడెడ్ల బండి గుంజర గుంజర బండి జోడెడ్ల బండి బండా పర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య పర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య. ఈ పాటతోని స్టేట్ లెవెల్ నాకు ప్రైజ్ వచ్చింది అక్క. అక్కడ నుంచి ఇంకా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలా, నేను కూడా ఏదో సాధించాలా, తెలంగాణకి ఏదో దేవాలని చెప్పేసి అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఇంకా సకల జనబేరి కేసీఆర్ గారిని అప్పుడే ఫస్ట్ టైం చూడడం, అట్లా నా జర్నీ వాళ్ళతోనే స్టార్ట్ అయింది. కిద్దమ్మ నువ్వు చెప్పు, అంటే నీకెట్లుండేది కేసీఆర్ సార్తో? నువ్వు అంటే ఎక్కడ సభ జరిగినా నువ్వు కనిపిస్తుంటావు, పోతుంటావు, అన్నిటికీ అటెండ్ అవుతుంటావు. సో అప్పుడు మీటింగ్స్ అప్పుడు ఎట్లుండే, ఆ పాటలు పాడుతున్నప్పుడు ధూమ్ధామ్ కార్యక్రమాలు అప్పుడు ఎట్లుంటుండే? ఆ చాలా మంచిగా అనిపించింది మేడం నాకు. మీటింగులలో బాగా అన్ని మీటింగులలో హాజరైనా కానీ ఇక ఈ మధ్యనే ఇక పోతలేను కదా, మరి ఇక మా పార్టీ పోయింది కదా మేడం, కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, మాకు పెద్ద మీటింగులు కూడా అయితే లేవు. ఇప్పుడు ఇక వచ్చే ఈ 2 ఏళ్లలో మాదే వస్తుంది, మాదే ధూమ్ధామ్ ఉంటుంది. మళ్ళా మేమే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మా కేసీఆర్ ముఖ్యమంత్రి గెలుతుండు. మళ్ళీ ఖచ్చితంగా మాకు మంచి రోజులు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం గెలుస్తుంది, మళ్ళీ అదే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గెలుతుండు. ఆనాడు కేసీఆర్ ఉన్న దేశం అదే తెలంగాణ రాష్ట్రం ఎలా అలాగుంది, ఇప్పుడు అలాగుంది. ఆ దేశం దాంట్లో ఏ కారణమందం కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు మేడం. అసలు ఎక్కడ సంతోషమే కనిపిస్తలేదు, సంతోషమే లేదు. 6 పథకాలు హామీలు ఇచ్చిర్రు, శాతగాని హామీలు ఇచ్చిర్రు. ఇంటికి తులం బంగారం అన్నారు. ఆ తులం బంగారం ఎప్పుడు ఇస్తారో నక్లెస్ చేపించుకుందామంటే ఆ తులం బంగారం ఇస్తలేడు. మా మనవరాలు కాలేజీ పోతుందేమో అనుకుంటే మేమందరం కాలేజీ కానీ పోదామంటే బండి ఇస్తానన్నాడు, స్కూటీ బండి లేదు, బంగారం లేదు. మా బతుకమ్మ చీరలు వాయే, 2 ఏళ్ల నుంచి బతుకమ్మ చీరలు వాయే. ఆ చీరలు మసిగుడ్డలు ఉన్నాయి, ఒడ్ల మూటలు కడుతురు. వర్షాన్ని కోసినప్పుడు అలా వర్షాన్ని అంతా కట్ట కడుతురు బట్టలు అన్నాడు. మరి ఆ బట్టలు కూడా గతి లేవు కదా, ఇవాళ ఆ మసిబట్ట కూడా గతి లేదు కదా. పుట్టింటి పట్టు చీర మాకు అది, కేసీఆర్ పెట్టిన చీర మాకు అదే, మా బంగారం అదే పట్టు చీర మాకు, పుట్టింటి పట్టు చీర అనుకొని మేము సంతోషపడి కట్టుకొని బతుకమ్మలు ఆడినాం. మరి ఇప్పుడు అసలే గతి లేదు కదా అయ్యా, అసలు జాకెట్ ముక్క కూడా గతి లేదు ఇవాళ మాకు. రేవంత్ అన్న ఏదో పెద్ద మాటలు చెప్పినావు రేవంత్ అన్న, చీరలు ఏ రేవంత్ అన్న, బంగారం ఏది రేవంత్ అన్న, నీ పనులే రేవంత్ అన్న. ఎక్కడ చూసినా కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోతురు, మట్టి ఎత్తిపోతురు. కేసీఆరే కావాలి, మళ్ళా కారే కావాలంటున్నది మా తెలంగాణ పల్లెలల్లా, మళ్ళా కారే కావాలంటున్నది మా తెలంగాణ జిల్లాలని ప్రతి ఒక్కడు సార్ కేసీఆర్ ఎక్కడ ఉన్నావు దండం పెడుతుర్రు. మళ్ళీ కేసీఆర్ గెలుతాడు, కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ చేసిన పథకాలల్లా ఏ కానవందం చేయలే. ఎవరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్నా ఒక్క పని చేయలే. మా కేసీఆర్ కావాలి, మరి మా కేసీఆర్ దేవుడు, మా కేసీఆర్ మా బాబే ఉన్నాడు, అందరు బాగుపడ్డారు, ఏ కష్టం లేదు. ఒకటి పాట పాడుతుండు, రేవంత్ అన్న వచ్చే కష్టాలు తీరినన్నాడు. కాదు, రేవంత్ అన్న వచ్చే కష్టాలే మొదలాయే, రేవంత్ అన్న వచ్చి కష్టాలు మొదలాయే. నేను చెప్తున్నా, ఆయన వచ్చిన కష్టాలు కన్నీళ్లు. తెలంగాణ రాష్ట్రం అప్పుడెట్టుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ, చాలా మారిపోయింది మేడం. చెప్తే కాదు, ప్రజలు మొత్తం ఇవాళ కేసీఆర్ కావాలంటారు మేడం. మరి కేసీఆర్ గెలుతుండు అంతే. ఖచ్చితంగా పెడితే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ వస్తారు, ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ, పవాజుబై మానేపల్లి జ్యువెలర్స్, కో పవాజుబై యుగంధర్ రియల్ ఎస్టేట్. సరే కేతవ, ఒక మంచి పాట పాడతారా మరి? ఇంకా మనసుగల్ల మహారాజు కేసీఆర్ సారు, మనసున్న మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు. మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ మళ్ళీ గెలవాలే తెలంగాణ సర్కారు. పసిపిల్లల నుంచి మొదలు పండు ముసలోల వరకా పిక్కు పిక్కు అంటున్న బీడీ కార్మికులకు, ఒంటరుగా ఉన్న మహిళలు తోడు నీడ అయ్యి
సూపర్, అసలు మళ్ళీ మళ్ళీ నిజంగా వస్తేనే అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు ఆ సంబరాలు వేరు, ఆ డిఫరెంట్ 1 ఇయర్కి చేంజ్ అవుతుండే. అవును. ఆ 10 వచ్చిన ఏళ్లలో తర్వాతనే అంటే ఆ పండుగలో ఉన్న వైభవం జనాలందరికీ plus తెలిసింది. ఆ విలువ అనేది ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క గ్రామానికి, సిటీలో ఉన్నోళ్ళు ఎక్కడ దేశ విదేశాల్లో కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఈ 2 ఇయర్స్ లో అసలు బతుకమ్మ మనం పాటించినయే, కేసీఆర్ గారు పెట్టిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు తప్ప ఏదైనా కొత్తగా చేస్తున్నారా అనేది లేదు. ఏదో ఇప్పుడు అంటారు బతుకమ్మ చీరలు ఇంత చీప్ క్వాలిటీ ఇచ్చిండ్రా అంటే, ఇప్పుడు లో క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, హై క్లాస్ ఉంటారు. ప్రతి ఒక్కరికి భేదం లేకుండా వంచిండ్రు కాబట్టి హై క్లాస్ ఉన్న వాళ్ళకి ఈ చీరలా అనిపిస్తుంది. 2-3 అనేటోళ్ళని పట్టుకొని అది లాగి ఇప్పుడు అసలు అవి కూడా లేవు కదా. అవి కూడా మరి అక్కడ అలా ఉంది అనుకున్నప్పుడు మీరు ఇంకా బెస్ట్ గా చూడాలి, కానీ అసలే లేకుండా అవే చాలా కళ్ళకు అద్దుకొని నా పుట్టింటి నుంచి నాకు వచ్చిన గిఫ్ట్ అనుకున్నారు, పుట్టింటి పడిచీర అనుకున్నారు తన అన్నట్టు. ఎంతమంది సో అది లేకుండా అసలు లాస్ట్ ఇయర్ అస్సలు లేవు. ఈసారి వచ్చినట్టయితే డ్వాక్రా గ్రూపులలో ఉన్న సభ్యులకు మాత్రమే చీరలు ఇస్తామంట. మరి వేరే వాళ్ళందరూ ఆడోళ్ళు కదా, మహిళలందరూ ఓట్లయితే గెలవలే కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ వాళ్ళకి చెయ్యి గుర్తు చేయలేవు ఆ మహిళలు. డాక్టర్ గ్రూప్ వాళ్ళకి మాత్రం ఇస్తారని చెప్పి మళ్ళీ ఒక్కరు కాదు ఆ 2 చీరలట. మరి ఒక్కొక్క చీర మాకు కూడా వేయచ్చు కదా అందరికి. అదే ఆ డిఫరెన్స్ అనేది ఎందుకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు అయితే మహిళలని మీరు మరి పేరు చెప్తారు అంటే ఇతర మహిళలు ఎంత చిన్న పుచ్చుకుంటారు, ఎంత బాధపడతారు. అంటే మహిళలు కాదా అనేది. డ్వాక్రా గ్రూపులలో ఉన్న వాళ్ళే మహిళల, మిగతా వాళ్ళు అసలు గ్రూప్లలో ఉన్న వాళ్ళకే ఇస్తామనడమే అంటే రెండు చీరలు ఇస్తారు వాళ్ళు. అవునట, ఒక్కటొక్కటి అలాగిచ్చి మనకు కూడా మన చోటు ఇస్తే మంచిగా ఉండు కదా. అవి మసిగుడ్డలు అవి బాగాలేవన్నారు. మాకు అంత అది కూడా గతి లేదు కానీ దగ్గర మాకు ఇప్పుడు ఆ చీర కూడా గతి లేదుగా మాకు కాంగ్రెస్ వాళ్ళకి. రైట్, బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ లో మనం ఇప్పుడు మంచి పాట పాడుకుందాం. గంగ ఏ పాట పాడతారు? అయితే నేను పాడిన పాటనే అక్క ఇంకొకటి, ఇది నేను బట్టు శైలజ సింగర్, ఆ పాట నేను పాడతాను తప్పకుండా. మామిడి పూసే మామిడి కాసే ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. మామిడి పూసే మామిడి కాసే ఓ లాలి గుమ్మడి, ఓ లాలి గుమ్మడి. మామిడి దెంప ఎవరు లేరు, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. మామిడి దెంప ఎవరు లేరు, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. మామిడి దెంప ఎవరు లేరా, మామిడి దెంప ఎవరు లేరా, మామిడి దెంప ఎవరు లేరా, ఓ లాలి గుమ్మడి. మామిడి దెంప రామయ్య లేరా, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. మామిడి దెంప రామయ్య లేరా, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. కొంగులు వట్ట ఎవరు లేరు, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. కొంగులు వట్ట ఎవరు లేరు, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. కొంగులు వట్ట ఎవరు లేరా, కొంగులు వట్ట ఎవరు లేరా, కొంగులు వట్ట ఎవరు లేరా, ఓ లాలి గుమ్మడి. కొంగులు వట్ట ఎవరు లేరా, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. కొంగులు పట్ట ఎవరు లేరా, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. సింతలు దులుప ఎవరు లేరు, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి లాలి ముద్దుల గుమ్మడి. సింగలు దులుప ఎవరు లేరా, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. సింతలు దులుప ఎవరు లేరా, సింతలు దులుప ఎవరు లేరా, సింతలు దులుప ఎవరు లేరా, ఓ లాలి గుమ్మడి. సింతలు దులుప రామయ్య లేరా, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. సింతలు దులుప రామయ్య లేరా, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. కొంగులు వట్ట సితమ్మ లేదా, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. కొంగులు పట్ట సితమ్మ లేదా, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి. అక్క మీరు అన్ని పాటలు భలే పాడుతున్నారు అక్క.
ఇట్లా లేదు లేదు, మీ పాటలు పాడడం మీరు మీలాగా ప్రొఫెషనల్స్, జస్ట్ హమ్ చేయడం వరకే. అట్లా కూడా చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ. నీ ఎప్పటి నుంచి ఇట్లా మీరు అంటే ఓన్ సాంగ్స్ అని చెప్పేసి అంటున్నారు కదా గంగా, సో ఎప్పటి నుంచి ఇట్లా ఓన్ గా పాడడం స్టార్ట్ చేసినారు? 2019 నుంచే స్టార్ట్ చేసినాను. కరోనా నుంచి స్టార్ట్ అయింది. కరోనా నుంచే స్టార్ట్ అయింది. అంటే ఇంతకు ముందు కూడా పాడినాము, మా గురువు గారు అష్టగంగాధర్ ఛాన్స్ ఇచ్చారు. అంటే వేరే దగ్గర నుంచి వచ్చినాయి, కానీ ఇప్పుడు ఏంటిదంటే అక్క మొత్తం ఎట్లా మారిపోయిందంటే, బతుకమ్మ పాటలైనా సరే, నార్మల్ జానపద పాటలైనా సరే, ఒక పాట హిట్ అయితే గానీ ఈ అమ్మాయికి టాలెంట్, ఈ అబ్బాయికి టాలెంట్ ఉందని గుర్తించరు. ఎంత టాలెంట్ ఉన్నా సరే ఫలానా పాట సక్సెస్ అయ్యి ఆ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో పోతేనే టాలెంట్ ఉంది, ఐడెంటిటీ ఉంది. దాని వెనకాల చాలా మంది కళాకారులు, ఉద్యమ కళాకారులు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతో మంచి పాటలు పాడేటోళ్ళు ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళని గుర్తించట్లేదు. సో అట్లా నేను అప్పటి నుంచి పాటలు పాడుతున్నా, మంచి బ్రేక్ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఖచ్చితంగా వస్తుంది. అలాగే గీతం అప్పటి నుంచి ఉన్నారు ఉద్యమకారుల గురించి ఒక పాట, అంటే ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ సందర్భంగా వాళ్ళని కూడా గుర్తు చేసుకుందాం. కాలు గజ్జలు గట్టి డప్పు సంకానేసి, కాలు గజ్జలు గట్టి డప్పు సంకానేసి, గోసి గొంగాడేసి, కాలు గజ్జలు గట్టి గోసి గొంగాడేసి, డప్పు సంకానేసి, ఊరు ఊరు తిరిగి పోరు వాడలు పడితే ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలైంది రా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, దొరల పాలైంది రో తెలంగాణ, దొంగల పాలయ్యే రో తెలంగాణ, దొరల పాలయ్యే రా తెలంగాణ, దొంగల పాలయ్యే రా తెలంగాణ, దొరల పాలైంది రా తెలంగాణ, దోపిడి పాలయ్యే రో తెలంగాణ, దొంగల పాలయ్యే రా తెలంగాణ, దోపిడి పాలయ్యే రా తెలంగాణ, కన్నీరు పెడుతుంది రా తెలంగాణ, కష్టాల పాలయ్యే రో తెలంగాణ, కన్నీరు పెడుతుంది రా తెలంగాణ, కష్టాల పాలయ్యే రా తెలంగాణ, ఊరవతలికి వాయరా తెలంగాణ, ఊరిడిచిపోతుంది రో తెలంగాణ, ఊరవతలారాయే రా తెలంగాణ, ఊరిడిచిపోతుంది రా తెలంగాణ, రైతులాగా మాయిరి తెలంగాణ, ప్రజలాగా మాయిరి తెలంగాణ, రైతులాగా మాయిరి తెలంగాణ, ప్రజలాగా మాయిరి తెలంగాణ, గోసి గొంగాడేసి డప్పు సంగారేసి, ఊరు ఊరు తిరిగి పోరు వాటలు పడితే ఎవడి పాలయ్యే రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యే రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, దొరల పాలయ్యింది రా తెలంగాణ, దొరల పాలయ్యే దోపిడి పాలయ్యే రో తెలంగాణ. అప్పుడు అట్లుండే మీరు చెప్పినట్టు తెలంగాణ రాకముందు అట్లాంటి సిచ్యుయేషన్ ఉండే, ఎవరో పాలిస్తుండే, ఎట్లనో ఉంటుండే. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, మళ్ళీ ఆయన పోయినాక మళ్ళీ దొరల పాలైంది ఇప్పుడు మళ్ళా సిద్ధించిన తర్వాత ఎంతో సుభిక్షంగా ఉండింది. ఆ 10 ఏళ్ళు పాలన స్వర్ణయుగం అని చెప్పొచ్చు తెలంగాణకి. అన్ని రకాల జనాలు అందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా రైతుల్ని రాజులాగా చూసుకున్నాడు. ఇప్పుడు రైతులు ఎక్కడ చూసినా రైతులు కన్నీరు పెడుతున్నారు యూరియా బస్తా కోసం. ముఖ్యంగా ఇంకా ప్రతి సిచ్యుయేషన్ లో ఏదో ఒక సందర్భం, అటు పంటలు పండిన తర్వాత, ఆ పంటలు వేసుకునేటప్పుడు, పంటలు పెరుగుతున్నప్పుడు రైతుల బాధల వర్ణనాతీతం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ, పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగంధర్ రియల్ ఎస్టేట్. గంగా, అంటే మీరు పాడిన పాటలు కాకుండా బతుకమ్మ పాటలలో మీకు బాగా నచ్చిన పాటలు ఏవి? ఇది ఒక పాట ఉంది చాలా జోష్ఫుల్ గా, ఇంకా మనం బతుకమ్మని తీసుకెళ్తాం కదా, తీసుకెళ్లేటప్పుడు ఆడుకుంటా పాడుకుంటా తీసుకెళ్తాం, అప్పుడు వాడే పాట. పాడండి ఒకసారి. పొదల గట్ల నడుమ నాగమలే దారిలో, పొడి సచ్చే సందమామ నాగమలే దారిలో, పొదల గట్ల నడుమ నాగమలే దారిలో, పొడి సచ్చే సందమామ నాగమలే దారిలో, నీకు మామ నాకు మామ నాగమలే దారిలో, లోకానికి సందమామ నాగమలే దారిలో, నీకు మామ నాకు మామ, నీకు మామ నాకు మామ, నీకు మామ నాకు మామ నాగమలే దారిలో, లోకానికి సందమామ నాగమలే దారిలో, నీకు మామ నాకు మామ నాగమలే దారిలో, లోకానికి సందమామ నాగమలే దారిలో, నల్ల నల్ల గట్ల నడుమ నాగమలే
చాలా బాగా పాడారు గంగా. ఇంకోటి కోల్ అనే పాట కూడా చాలా బాగుంటుంది గంగా. అట్లాంటి పాటలు అంటే బతుకమ్మలలోనే ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు చాలా లోపల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు చిన్నప్పుడు అందరూ కూడా బయటకు వచ్చి ఇంత బాగా ఆడింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మా పండుగ, మా ప్రైడ్ అని చెప్పుకునే సిచ్యుయేషన్ వచ్చింది. ఎక్కడున్నా కూడా ఇక్కడే కాకుండా ఖండాంతరాలు దాటి విదేశాల్లో కూడా ఎంతో గొప్పగా చేసుకుంటున్నారు. అట్లాంటి బతుకమ్మ పాటలు పాడుతున్నప్పుడు, వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసినట్టుంది అక్క. ఇట్లాంటి స్టేజ్ మీద బతుకమ్మ ఉత్సవాలంటే మేము మొత్తం బతుకమ్మ పాటలు, బతుకమ్మ ఉత్సవాలతోనే మాట్లాడుతుండే ఇంతకు ముందు. సో ఇప్పుడు ఆ ఉత్సవం అనేది, ఆ జోష్ అనేది లేదు. మన సంబురం ఓన్లీ మన బతుకమ్మ పండగ, మన దేవత కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ సో అది ఇది చాలా ఇప్పుడు మీకు ఆల్రెడీ మన ఈ స్టేజ్ మీదనే అర్థమై ఉంటుంది. ఇంతకు ముందు మొత్తం ధూమ్ ధామ్ మొత్తం బతుకమ్మ తప్ప మనం ఇంకో మాట ఇప్పుడు కేతవ్ పాడినట్టు ఇక్కడే కాదు బతుకమ్మలనే కాదు, మన వినాయకుడి పండుగ అప్పుడు కూడా కేసీఆర్ సార్ని గుర్తు చేసుకొని మిక్స్ చేసుకొని పాటలు పాడుతున్నారు. అది కూడా వాళ్ళు ర్యాండమ్ గా ఏదో చెయ్యాలని కాదు, అక్కడ సెక్రటేరియా దగ్గరికి వెళ్ళంగానే, ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్న కళ అనేది ఇప్పుడు లేదు. అందుకనే అక్కడికి వెళ్ళంగానే ఆయన ఎక్కడ ఆనవాళ్ళు లేవు అన్నారు. కానీ లేదు అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంది, ఎందుకంటే ఆయన ఆనవాళ్ళు లేకుండా అది లేదు అనేది ఎంత అందరికి తెలిసింది కాబట్టి దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి పాట పాడతారా బతుకమ్మ గురించి, కోలాటం గురించి, ఇంకేదైనా మీకు ఫేవరెట్ చందమామ పాటలు? చందమామ పాటలు ఇప్పుడు మనము పువ్వులు ఒక్కొక్క పువ్వులు వేస్తాం కదా, దాని గురించి. ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ, 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 శివుడ చేయాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ, శివుడ చేయాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ, మల్లె తోటలోన సందమామ మాటలాడవాయ సందమామ, మల్లె తోటలోన చందమామ మాటలాడవాయ సందమామ, రెండేసి పువ్వేసి సందమామ రెండు జాములాయ సందమామ, రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ, శివుడ చేయాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ, శివుడ చేయాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ, బంతి తోటలోన సందమామ బాసలాడవాయ సందమామ, బంతి తోటగడ సందమామ మాటలాడవాయ సందమామ, మూడేసి పువ్వేసి సందమామ మూడు జాములాయ సందమామ, మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ, మూడేసి పువ్వేసి సందమామ మూడు జాములాయ సందమామ, మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ, శివుడ చేయాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ, శివుడు చెయ్యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ, కొలలి కొలలో గౌరమ్మ దేవదారి కొలలో గౌరమ్మ, ఆ కోలలి కొలలో గౌరమ్మ దేవదారి కోలలో గౌరమ్మ, ఆ కొలలి కొలలో గౌరమ్మ దేవదారి కొలలో గౌరమ్మ, ఆ కోలలి కోలలో గౌరమ్మ దేవదారి కోలలో గౌరమ్మ, రంగు రంగుల పూలు ఏడు రంగుల పూలు గుమ్మాయి పువ్వులు గుమ్మాడి పువ్వులు బాలలంతా చేరిరే గౌరమ్మ బతుకమ్మ పేరియరే గౌరమ్మ, బాలలంతా చేరిరే గౌరమ్మ బతుకమ్మ పేరియరే గౌరమ్మ, బాలలంతా చేరిరే గౌరమ్మ బతుకమ్మ పేరియరే
నాన్ స్టాప్ గా వాడుకోవచ్చు కదా ఇట్లా బతుకమ్మలు అందరూ ఒక చోట చేరితే అసలు ఇంకా నలుగురు కనుక పాడేటోళ్ళు ఉంటే కోరస్ కరెక్ట్ గా పాడితే ఇంకా ఎంతసేపు అన్న గంట అంటే ఊర్లలో అయితే ఇప్పుడు ఇంతకు ముందు పాడిన కదా ఒకేసి అవి చాలా ఇట్లా మొత్తం అన్ని అసలు మనకు తెలియదు ఇప్పటోళ్ళకైతే సప్పట్లు వేసుడే రాదు యాక్చువల్లీ ఇట్లా వేస్తారు కదా మనం ఇట్లా ఇట్లా ఇగో ఈడొకటే ఆడొకటే వేస్తాం కానీ అప్పటోళ్ళు ఆడతారు 5-6 గంటలైనా సరే వాళ్ళ కోఆర్డినేషన్ అసలు మనం చెయ్యలేము. ఇప్పుడు మనం 1 గంట ఆడితేనే నడుములు కాళ్ళు నొప్పి అన్నీ వస్తాయి. ఇంకోటి ప్రాంతానికి పాటలు ఎలా మారుతూ ఉంటాయో ఆడడం కూడా ప్రాంతానికి ఒక విధంగా ఉంటుంది అసలు. అవును, కొందరు అవ్వ చెప్పినట్టు ఇట్లా పట్టుకొని నల్గొండ సైడ్ ఇప్పుడు అవును కొంతమంది ఎల్బోస్ పట్టుకొని ఆడతారు, కొంతమంది బాగా వంగి ఆడుతుంటారు కొన్ని ప్లేసెస్ లో, కొంతమంది చాలా వంగి కంప్లీట్ గా భలే అనిపిస్తుంటది. పండుగ అంటేనే ఎంత సంబరం కదా. ఆడపిల్ల అంటేనే తెలంగాణకు బతుకమ్మ బోనం అంటేనే తెలంగాణ ఆడపడుతుంది, అదొక అందం, అదొక అలంకారం మేడం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవాజుబై మానేపల్లి జ్యువెలర్స్, కో పవాజుబై యుగంధర్ రియల్ ఎస్టేట్. అయితే ఒక మంచి బతుకమ్మ పాటతో మనం క్లోజ్ చేసుకుందాం. ఫైనల్ గా ఏదైనా మంచి బతుకమ్మ పాట పాడతారా? ఉష్కల పుట్టే గౌరమ్మ ఉష్కల పెరిగే గౌరమ్మ, ఉష్కల పుట్టే గౌరమ్మ ఉష్కల పెరిగే గౌరమ్మ, పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ, పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ, పసుపుల వసంతమాడే గౌరమ్మ వనమెంతానమ్మా గౌరికి వాడెంతానమ్మా, గౌరికి వనమెంతానమ్మా గౌరికి వాడెంతానమ్మా, గౌరికి చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి, గౌరమ్మ చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి, గౌరమ్మ 7 మేడాలెక్కి పల్లె కోటాలెక్కి, 7 మేడాలెక్కి పల్లె కోటాలెక్కి, 7 మేడాలెక్కి పల్లె కోటాలెక్కి, 7 మేడాలెక్కి పల్లె కోటాలెక్కి, పత్తిరులు గొయ్యంగా దొంగలేమో దోసిరి గౌరమ్మ బంగారు గుండ్ల పేరే గౌరమ్మ, దొంగలేమో దోసిరి గౌరమ్మ బంగారు గుండ్ల పోగే గౌరమ్మ, దొంగలేమో దోసిరి గౌరమ్మ బంగారు గుండ్ల పేరు గౌరమ్మ, దొంగలేమో దోసిరి గౌరమ్మ బంగారు గుండ్ల పోగే గౌరమ్మ, దొంగలేమో దోసిరి గౌరమ్మ దొరలతోటే మందునే గౌరమ్మ, దొంగలే దోచినారు గౌరమ్మ దొరలతో ఏమందునే గౌరమ్మ, కుంపల పుట్టే గౌరమ్మ కుంకుమల పుట్టే గౌరమ్మ, కుంపల పెరిగే గౌరమ్మ, కుంకుమల పెరిగే గౌరమ్మ, కుంపల వసంతమాడే గౌరమ్మ, కుంకుమల వసంతాడే గౌరమ్మ, వనము శిలికలు జీవిలిక పలుకులు వనమెంతానమ్మా గౌరికి వాడెంతానమ్మా, గౌరికి గౌరికి నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి, గౌరమ్మ చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి, గౌరమ్మ 7 మేడాలెక్కి పల్లె కోటాలెక్కి, పల్లె కోటాలెక్కి పత్తిరులు గొయ్యంగా దొంగలేమో దోసిరి గౌరమ్మ బంగారి గుండ్ల పేరే గౌరమ్మ, దొంగలెవరో దోచిరి గౌరమ్మ బంగారు గుండ్ల వనమే గౌరమ్మ, ద్రాక్ష పువ్వు కోసి రాజుబడబోసి, ద్రాక్ష పువ్వు కోసి రాశిబడబోసి, తంగెడు పువ్వు కోసి రాజుబడబోసి, తంగెడు పువ్వు కోసి రాశిబడబోసి, రాజగొలుతం రావు రత్నాల గౌరు మీ రాశి పలుపుళ్ళు మెంగొల్వమమ్మ, ఈ రాశి కొలుపులు మెంగొల్వమమ్మ, మా నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి, గౌరమ్మ మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి, గౌరమ్మ ఇడు నా పెళ్ళాడవే గౌరమ్మ తోడు నా పసుపాడవే గౌరమ్మ, ఈడు నా పెళ్ళాడవే గౌరమ్మ తోడు నా పసుపాడవే, ఇమ్మడి కుచ్చుల సొమ్ములు పెట్టుగా, ఇమ్మడి కుచ్చుల సొమ్ములు పెట్టగా, ఇమ్మడి కుచ్చుల సొమ్ములు పెట్టుగా, ఇమ్మడి కుచ్చుల సొమ్ములు పెట్టగా, తక్కడు తక్కడు ముచ్చాలు ఓదుగా, తప్పుడు తప్పుడు ముత్యాలు పోస్తా, ఇడ నా పెళ్ళాడవే గౌరమ్మ తోడు
భాగ్యమయ్యి గౌరమ్మ హరికి భాగ్యమైతివా గౌరమ్మ హరికి భాగ్యమైతివా కామధేను వైదివా గౌరమ్మ కన్న తల్లి వైదివా గౌరమ్మ. అవ్వా మాకు చెప్పి చెప్పి దమ్మొస్తుంది అంటే ఇంత అసలు నీ మాటలు ఒక్కటి అప్పటి కదక్క మాకు నోరే తిరుగుతలేదు. అవ్వనేమో అలవోకగా వాడేస్తుంది అవ్వ. చాలా బాగా వాడారు కీర్తమ్మ, అసలు చాలా మంచిగా ఉంది. ఫైనల్ గా గంగా ఒక మంచి బతుకమ్మ సాంగ్ తో అందరూ మనం కూడా ఇలా అనుకోవాలి కాబట్టి ఒక మంచి పాటతో కంక్లూడ్ చేసేద్దాం. ఓకే అక్క, బతుకమ్మని సాగనంపే పాట ఒకటి పాడేస్తా ఇంకా లాస్ట్ కాబట్టి మనం కూడా సాగనంపుతాం కాబట్టి. సిరిమంతుడింట్లో పుట్టి సిరిమంతుడింట్లో పెరిగి గన్నేరు కొమ్మ తెచ్చి ఓడి బియ్యమే పోసి పసుపు కుంకుమల తోటి మాయమ్మ గౌరమ్మ పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మాయమ్మ గౌరమ్మ పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మళ్ళా చేయడానికి రేపే నిన్ను దోలుకవద్దు మాపే నిన్ను దోలుకవద్దు మళ్ళా చేయడానికి రేపే నిన్ను దోలుకవద్దు మాపే నిన్ను దోలుకవద్దు మాయమ్మ గౌరమ్మ పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మాయమ్మ గౌరమ్మ పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ. సిరిమంతుడింట్లో పుట్టి సిరిమంతుడింట్లో పెరిగి కన్నేరు కొమ్మ తెచ్చి ఓడి బియ్యమే పోసి మాయమ్మ గౌరమ్మ పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ. అంటే అక్క మనం ఈ బతుకమ్మ ఎట్లా కొలుస్తామంటే మాయమ్మ ఇప్పుడు ఆడబిడ్డ పోతుంది మళ్ళా మన మళ్ళీ ఇంటికి ఇంటికి కోడలు వస్తది. అవును. కోడలు లక్ష్మీదేవి లాగా వస్తదని అంటే అప్పట్లోనే దేవత లాగా భావిస్తుంది అన్నమాట. ఇప్పుడైనా కదా దేవతలానే భావిస్తారు. ఇంకొకటి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రా అని సాగనంపుతారు. అంటే ఏ రూపం ఆడబిడ్డ లాగానే నువ్వు ఇప్పటికైతే వెళ్ళు, మళ్ళీ వచ్చే ఏటికి మళ్ళీ మా ఇంటికి వద్దు గాని అని కూడా సాగనంపుతారు. చాలా బాగా పాడారు గంగా ఆయనకైతేవా. మంచి మంచి పాటలు పాడిండ్రు. మీరైతే చాలా విషయాలు మాట్లాడిండ్రు. ఒక మాటలో అంటే పాటల రూపంలో చెప్పేది మాటల రూపంలో పాట రూపంలో మిక్స్ చేసి చెప్పిండ్రు. మీకు మళ్ళొకసారి మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీకు కూడా బతుకమ్మ పండుగ Thank you. శుభాకాంక్షలు. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగ